విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 8వ తరగతి గేయానికి సంబంధించి మంజీరా అనేటువంటి గేయాన్ని బోధిస్తున్నా. దీన్ని రాసిన కవి వేముగంటి నరసింహాచార్యులు. గేయం అన్నారు కాబట్టి ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది అన్నమాట. ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం. పాడి పంట, పాడి అంటే పాలు, పంటలు అంటే మనం తినేటువంటి రకరకాలైనటువంటి ఆహార ధాన్యాలు, సిరి సంపదలకు, భోగభాగ్యాలకు ఈ నదులే మూలం. సంపద అది మనకి రావాలంటే పంటలు వస్తాయి. పంటలని అమ్ముకోవడం ద్వారా డబ్బు, కొనుక్కోవడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాపారం, తద్వారా ప్రభుత్వాలకి అది కూడా ఆదాయం, ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, గణపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నది ఈ మంజీరా నది. ఒకప్పుడు మన హైదరాబాద్కి మంజీరా తాగునీరు అనేవారు అన్నమాట. ఇప్పుడు ఇంకా రకరకాలుగా కృష్ణానది నీటి వినియోగం కూడా అందుబాటులోకి రావడం అది జరిగింది. అలాగే హిమాయత్ సాగర్ అని గంటిపేట దగ్గర అవి కూడా తాగునీరుగా వాడుతూ ఉంటాం. ఇలా రకరకాలైనటువంటి ఉన్నాయి. కానీ మంజీరా అనేటువంటిది మనకి ఎక్కువ సప్లై ఉండేది ఒకప్పుడు. సరే, నగర జనాభా పెరగడంతో రకరకాల ప్రత్యామ్నాయాల ద్వారా వేరువేరు నీటిని కూడా తీసుకురావడం మనకి జరిగిందనమాట. తర్వాత ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రజల జీవనానికి, ప్రజల యొక్క దైనందిన జీవితానికి, పర్యావరణానికి, మన పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే చెట్టు చేమ వీటన్నిటికీ కూడా నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా చెట్లు ఉన్నాయి. మనం ఎన్నో రకాలైనటువంటి చెట్లు, కొన్ని చల్లని నీడనిస్తాయి, కొన్ని ఔషధాల లాంటి విలువైనటువంటి చెట్లు ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యక్షంగా అంటే మనకి ఈ రకంగా మనకి ఆహార పదార్థాల్లో ఉపయోగపడేవి వచ్చేటువంటి కొన్ని తయారవుతూ ఉంటే కొన్ని చెట్ల ద్వారా కొన్ని మనకి చక్కగా నీడనిస్తూ ఇంటి ముందు పక్కనే రోడ్ల పక్కనే ఇవి ఉంటూ ఆ రకంగా పరోక్షంగా కూడా మనకి అవి ఎంతో సహాయపడుతున్నాయి. ఆ చెట్లే మన ఆక్సిజన్, మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. సో ప్రత్యక్షంగా పరోక్షంగా మన నిత్య జీవన విధానంలో ఏదో ఒక రకంగా ప్రతి చెట్టు ఉపయోగపడుతుంది. వాటికి ఈ నీరు మనకి అదనమాట. అలాగే తర్వాత ఈ నీరు చక్కగా నదుల్లో ఈ మొక్కలు అవి ఉండి వాటి ద్వారా నదుల్లోకి నీరు వెళ్ళడం, ఆ వేళ్లల్లో ఉండేటువంటి వనమూలికలు లాంటి ఆ యొక్క గొప్పదైనటువంటి అవి నీటిలో కలవడం, తద్వారా ఆ నీటిని మనం తాగడం ద్వారా ఆరోగ్యకరంగా కూడా ఉండడానికి వీలవుతూ ఉంటుందన్నమాట. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులోనూ ఉంటుంది. దీన్ని వేముగంటి నరసింహాచార్యులు గారు రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిది. మంజీరా నాదాలు అనే పేరుతో ఆయన ఒక గేయ కావ్యం రాశాడు. అందులోంచి కొంత తీసుకుని ఇవ్వడానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక వేముగంటి నరసింహాచార్యులు గారు 30/6/1930, 29/10/2005 మెదక్ జిల్లా సిద్దిపేట. తర్వాత వీరు అన్నీ చక్కని సరళమైన తెలుగు పదాలతో రాయడం జరిగింది. తద్వారా మనకి చాలా తొందరగా బాగా అర్థమవుతుంది అనేటువంటిది. ఇక మనం పాఠంలోకి వెళ్ళడానికి ముందు ప్రవేశిక అనేటువంటి అంశంలోకి వెళితే, జలధారలు ప్రాణికోటికి జీవనాధారాలు. జలధారలు అంటే ఏదైతే ఈ నదుల యొక్క ప్రవాహాలు ఉంటాయో అది ప్రాణికోటి జీవనాధారాలు.
అంటే ప్రాణికోటి, సమస్త ప్రాణికోటి, మనుషులేంటి, జంతువులేంటి, పక్షులేంటి, ఇంకా ఇతరత్ర జీవమోగాలు అన్నీ కూడా అనమాట. అందుకే మానవ జీవనం అంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. కాబట్టి మానవ జీవితం అంతా కూడా నదీ పరివాహాల్లో విస్తరించింది. పరవాహము అంటే ఒడ్డున అనమాట. నదులు ప్రవహించే పక్కనే మనకి చాలా క్షేత్రాలతో కూడినటువంటి పట్టణాలు ఉంటూ ఉంటాయి. రామాలయం ఉంది, అయోధ్యలో కట్టబోతున్నారు, సరయూ నది ఒడ్డున ఉంది. అలాగే ద్వారకా పట్టణం, అది ఒక నది ఒడ్డున ఉంది. మీరు చూడండి, చాలా క్షేత్రాలు నది ఒడ్డునే ఉంటాయి. ఒక బాసర పుణ్యక్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉంది. ఇలా ఏదైనా ఒక ఆ రోజుల్లో అంటే నీరు అది సమృద్ధిగా ఉంటుందని ఆ రకంగా అలా వెలిసాయన్నమాట. నదీ తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా జనాభా ఉండేవారన్నమాట. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్ని నదులను ఆనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీర ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యులు. ఆయన రచనను ఆస్వాదిద్దాం. ఆయన రచనను మనం చూద్దాం. గేయం స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. గేయం చేసి వినండి. ముందు ఉంటే మీ పుస్తకం ఉంటే కూడా మీరు కూడా చదవచ్చు, చూసుకుంటూ చూడవచ్చు. నీ కంకణ క్వణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటుగనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఇక్కడికి ఆపి దీని అర్థం. నీ కంకణ క్వణము, నీ కంకణ క్వణము, నీ పాదాలకున్న మంజీరాల శబ్దం. అంటే పాదాలకు పెట్టుకునేటువంటి గజ్జలు అనుకోండి, కడియాలు అనుకోండి, పట్టాలు అనుకోండి, ఏదైనా నినదించినంతనే వినపడగానే కర్షకుని నాగేలు, కర్షకుడు అంటే రైతు, నాగేలు అంటే నాగలి, కదలి ముందుకు సాగు. అంటే నీ పాదాల మంజీరాల శబ్దం. అంటే ఇక్కడ ఆ నది పెట్టి ఉరుకులు పరుగులతో పెట్టేటువంటి దాంతో పోల్చుకున్నాడు ఆ కవి, లేదా భేదం లేనట్టుగా చెప్పాడు ఆ కవి. అలా అది వినపడగానే రైతు నాగలు పట్టుకుని కదలి ముందుకు సాగు, భూమిని దున్నడం ఆరంభిస్తాడు. తొలకరంటం అదే. మొదటి వర్షం పడగానే మెల్లగా నదుల్లోకి అది నీరు చేరుతూ ఉంటుంది, భూమి మీద నీరు పడుతుంది. వెంటనే మన రైతులు నాగలి భుజాన వేసుకుని పొలాలకి బయలుదేరుతూ ఉంటారన్నమాట. నీ చేతి చలువ చిందిలు పాటుగానునంత, నీ చేయి చలువ చిందిలు పాటు చల్లని తుళ్ళింతలు కనినంత చూడగానే, అంటే చేతితోటి ఆ గింజలవి చల్లుతూ ఉంటాడు, ఆ దున్నుతూ ఉంటాడు. పైరు పచ్చలు కనుల పండవుగా విలసిల్లు. పైరు పచ్చలు అంటే పచ్చనైన పంటలు అన్నమాట. చల్లటి ఆ చేతితోటి అలా గింజలవి చల్లుతాడు దున్నిన తర్వాత అన్నమాట. పచ్చనైన పంటలు వస్తాయి. కనుల పండుగగా ఆహ్లాదంగా, కనుల పండుగగా ఆనందంతో విలసిల్లుతాయి. పైరది పెరుగుతుంది, చక్కగా అందంగా కనబడుతూ ఉంటుందన్నమాట. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానవే
నీవు ఎంతో చల్లని మనస్సు కలదానవు. ఈ భూమి మీద ఉన్న జీవకోటికి, జీవరాశికి, చెట్లకు, చేమలకు అందిస్తున్నావు. ఎంత తీయని దానవే, ఎంతో మధురమైన నీటిని అందిస్తున్నావు. తాగడానికి మంచి నీరు ఇస్తున్నావు అన్నమాట. గిడసబారిన పుడిమి, గిడసబారిన పుడమి, గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు. చేదైన నేలలో చెరకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే. గిడసబారిన పుడమి అంటే బీడులా అయిపోయినటి భూమి. బీడు ఎండలుకి ఎండిపోయి నీళ్లు తగలక పగుళ్ళు వచ్చేసినటువంటి భూమిని బీడువారిన భూములు అంటాం. ఎడద కరిగించెదవు. ఎడద అంటే హృదయాన్ని కరిగిస్తావు. అంటే అలా ఒక్క వర్షం పడి ఆ నదులు అవి పారి వచ్చి భూమికి తగలగానే హృదయం కరిగించేస్తావు. ఆ నీళ్లు తగలగానే ఆ బీడు వారినటువంటి భూమి ఎంతో ఆనందం చెందుతుంది. చేదైన నేలలో చెరకు పండించెదవు. చేదైన నేలలో అంటే చేదుగా ఉండే భూమి. ఇక్కడ చేదుగా ఉండే భూమి అంటే ఇక్కడ భూమి చేదుగా ఉండడం, తీయగా ఉండడం అనేది ఉండదు. అంటే ఆ భూమి ఎండకు ఎండిపోవడం వల్ల, నీరు యొక్క సౌలభ్యత లేకపోవడం వల్ల అది ఏ రకమైనటువంటి మనకి పంటని ఇవ్వదు కాబట్టి అది చేదైన అని పదాన్ని వాడుకున్నాడు అంతే. అంతేగాని రుచిపరంగా అది చేదుగా ఉంటుందని కాదు దాని అర్థం. చేదైన నేలలో చెరకు పండించెదవు. ఎప్పుడైతే ఆ నీళ్లు వచ్చి దానికి తగులుతాయో అక్కడ నువ్వు వెంటనే తీయనైన చెరకు పంట వేస్తావు. చెరకు గడ్డలు మీరు తింటూ ఉంటారు చూడండి. చెరుకు ముక్కలుగా అవి తింటూ ఉంటారు. చెరుకు రసాన్ని తాగుతూ ఉంటారు. చెరుకు నుంచే మనకి బెల్లము, పంచదార కూడా తయారవుతూ ఉంటుంది. అలాంటిది ఆ భూమి ఒక్కసారిగా ఎందుకో నిరుపయోగంగా ఉండేటువంటి ఆ భూమిలో అంత ఆ రకమైనటువంటి నీరు తగలగానే, మంజీరా ఆ నది రాగానే, ఆ నదులు తగలగానే, అది ఏ నది అయినా కానీ తీయనైన చెరుకు పంట వెంటనే పంటలు వేయడానికి వీలవుతుంది. అలాంటి ఎందుకు ఇక్కడ ఆ పంటనే అన్నాడంటే అక్కడ చేదు అన్నాడు కాబట్టి ఇక్కడ తీపి అని వాడాలి అనే ఉద్దేశంతో చెరుకు పంట అంటాడు. పంటలు చాలా ఉన్నాయి మనకి. వరి వేయచ్చు, గోధుమ వేయచ్చు, పెసలు, కందులు, మినువులు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇలా ఎన్ని పంటలైనా పండించవచ్చు. కానీ ఇక్కడ కవి ఇలా వాడడంలో కారణం ఏంటంటే అక్కడ చేదైన అనేటువంటి నేల గురించి అన్నాడు కాబట్టి ఇక్కడ పంట తీయని అనేటువంటిది వాడడంలో కవి ఆయన యొక్క ఆ అలంకారం అన్నమాట, చక్కటి శబ్దం వేసుకున్నాడు అనమాట. చేదైన నేలలో చెరకు పండించెదవు. తీనైన చెరకు పంటను వేసావు. చేవ కలిగిన మట్టి జీవకణములు తెచ్చి, చేవ కలిగిన అంటే సారవంతమైనటువంటి మట్టి కణములు తెచ్చి, మట్టిలో ఉండేటువంటి జీవకణాలను తీసుకొచ్చి, అంటే ఆ నదుల ద్వారా నదుల్లో ఉండేటువంటి ఎన్నో మట్టి లోపల బోల్డంత ఉంటుంది. అందులో సారవంతమైనటువంటి జీవకణాలు ఎన్నో ఉంటాయన్నమాట. వాటిని అన్నింటినీ కూడా ఈ రైతు తీసుకొచ్చి పొలమునకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఆ మట్టి నదుల్లో ఉండే మట్టిని తీసుకొచ్చి అది సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువుగా వాడుకుంటూ ఉంటారు అన్నమాట. అది కెమికల్స్ కాకుండా మనము కృత్రిమమైనటువంటి రసాయనాలు కొట్టినటువంటి లేదా ఎరువులు వాడినటువంటి వాటి ఫలంతో ఉండేటువంటి మనము ఆ రకమైనటువంటివి తింటూ ఉండేవాళ్ళం.
పూర్వకాలం ఇలాంటివి ఏమీ లేని రోజుల్లో సహజసిద్ధమైన ఎరువుల్ని వాడటమే జరిగేదనమాట. అలా ఈ నదుల లోపల ఉండేటువంటి మట్టి ఎన్నో రకాలైనటువంటి జీవకణాలతో ఉండేటువంటిది. ఆ మట్టిని ఆ పొలంలో వేస్తూ ఉండాట. ఆ రకంగా పొలానికి బలము చేకూరుస్తావు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. రెండవ స్టాంజాలోకి వచ్చాను ఇందులో. సరే, మొదటి దానికి సంబంధించి కొన్ని అర్థాల ముందు రాస్తాను. అవి కూడా మీరు ప్యారలల్గా రాసుకుంటూ ఉండడానికి వీలుగా ఉంటుందన్నమాట. గజ్జెల శబ్దం. కర్షకుడు, రైతు, నాగీలు, నాగలి, గిడసబారిన, బీడు అయినా, పుడామి, నేల, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలను మొట్టమొదటి దాని భాగంగా ఇచ్చాను. ఇప్పుడు రోమన్ నెంబర్ 2లో ఉండేటువంటి చదువుతాము, వినండి. పుస్తకాల్లో కూడా చూస్తూ ఉండండి. సరదాగా గేయం కదా, మీరు కూడా పాడుకుంటూ ప్రయత్నం చేయండి. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము, భాగ్యనగరములోన వసించు పౌరులకు, పంచదారను బోలు మంచి నీరొసగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము. ఆనాడు అంటే ఆ రోజుల్లో ఈ మంజీరా నది ఉంది. అప్పటికే కుతుబు షాహీ, కులీ కుతుబ్ షాహీ నిర్మించినటువంటి పురము ఈ హైదరాబాద్. ఏదైతే మనందరం ఉంటున్నామో ఈ హైదరాబాదు నగరాన్ని కులీ కుతుబ్ షాహీ అనేటువంటి ఆయన దీన్ని నిర్మించినటువంటి ఆయన అన్నమాట. ఈ పురం భాగ్యనగరములోన వసించు పౌరులకు. భాగ్యనగరము హైదరాబాద్ నగరం అన్నమాట. భాగమతి అనే పేరుతోటి కట్టబడింది కాబట్టి చెప్పబడింది కాబట్టి ఇది భాగ్యనగరము అని పేరు వచ్చింది. వసించు పౌరులకు అంటే ఈ భాగ్యనగరంలో నివసించి ఉండేటువంటి ఈ పౌరులకు, ఈ పురంలో ఉండేటువంటి వారందరికీ కూడా పంచదారను బోలు మంచి నీరొసగెదవు. పంచదార లాంటి తీయనైనటువంటి నీరు, నిజంగానే అలాగే ఉండేది మంజీరా నీరు. గత కొన్ని సంవత్సరాల క్రిందట నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను హైదరాబాదులో తాగినప్పుడు మంజీరా నీటిని నిజంగానే చాలా 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 రుచిగా ఉంది. అందుకే ఇక్కడ పంచదారణ బోలు కులీ కుతుబ్ షా కాలం నాటి నుంచే ఉంది. ఆ నీరే సప్లై ఉండేది. గత కొన్ని సంవత్సరాల వరకు కూడా వేరే నదులతోటి అనుసంధానం లేదు మనకి.
ఇప్పుడు మిషన్ భగీరథ అని ఇవని ఆవని ప్రాజెక్టులు కట్టి తద్వారా ఇటు మంజీరేంటి, ఇటు ఇంకోటేంటి, ఇటు కాళేశ్వరం, ఇంకోటేంటి ఏవో రకరకాలైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లు వస్తున్నాయి. సరే, మొత్తం మీద మన దాహార్తిని తీరుస్తున్నాయి, అది వేరే అంశం. పంచదారను బోలు మంచి నీరొసగెదవు, పంచదారని పోలినటువంటి అంటే తీయనటువంటి మంచి నీరొసగెదవు, మంచినీళ్ళు ఇస్తున్నావు, నీళ్లు తీయగా ఉన్నాయి అని అనుకుంటాం అన్నమాట మనం. కారణం ఏంటంటే అది పరిశుభ్రంగా ఉండి తాగడానికి మనకి చక్కగా ఉంటే దాన్ని తీయగానే అనుకుంటాం అన్నమాట. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. అట్లా. నెక్స్ట్, పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి, పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి, పల్లెటూళ్ళను కూర్మి ప్రేమతో తల్లివలె లాలించి, తల్లి ప్రేమతో బిడ్డలను ఎలా లాలిస్తుందో ఈ నదులు పల్లెటూళ్ళను అలా లాలిస్తున్నాయి. మరి పట్టణాలకే కాదు కదా, పల్లెటూళ్ళకు కూడా కావాలి కదా, వాటిని కూడా తన ఒళ్ళోకి తీసుకుంది, బిడ్డల్ని తీసుకున్నట్టుగా వాటిని కూడా కూర్మితో తల్లివలె లాలించి, తల్లిలాగా వాటిని లాలించి వాటిని కూడా బుజ్జగించి అక్కడ పల్లెటూళ్ళలో ఉండే వ్యవసాయానికి కూడా తన నీరుని ఇస్తూ స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. అక్కడ ఊళ్ళలో ఉండే వాళ్ళకు కూడా స్నానపానాదులను, స్నానము పానము, స్నానపానాదులు ఇది ద్వంద్వ సమాసం. స్నానము పానము, స్నానపానాదులు వాటికి కూడా నువ్వు సమకూరుస్తున్నావు. పట్టణములను తోబుట్టువలె ప్రేమించి, అంతేకాదండి, పట్టణాలు మనం ముందు నగరం పల్లెటూరు చెప్పింది, మధ్యలో పట్టణాలు ఉన్నాయి. పట్టణములను తోబుట్టువలె ప్రేమించి, పట్టణాలను తోబుట్టువులా ప్రేమిస్తూ పల్లెటూళ్ళని పట్టణాలని తోబుట్టువులు, మనతో పుట్టిన వాళ్ళు తోబుట్టువులు అంటాం అన్నమాట. మనతో పుట్టిన వాళ్ళు అక్కలు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు. తోబుట్టువలె ప్రేమించి ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ధాన్యరాశులు మనకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి కావలసినటువంటి ముడి సరుకు ఏది కావాలన్నా, ఒక ధాన్యం కానివ్వండి, ఒక గోధుమ కానివ్వండి, ఒక రాగి, జొన్న, సజ్జ, ఇలా ఏదైనా ఏ పంట అయినా కూడా అవన్నీ పల్లెటూళ్ళల్లో మనకి పండుతున్నాయి. అవన్నీ మనకి పట్టణాలకి నగరాలకి పంపించడానికి వీలవుతుంది. మన దగ్గరే ఉంటుంది, ఏముండదు, మూసినది తప్ప. అవన్నీ పట్టణాలకి నగరాలకి అక్కడి నుంచే మనకి సప్లై అవుతున్నాయి. కాబట్టి అందుకే వాడు ముందు పల్లెటూళ్ళ విషయాన్ని చెప్పాడనమాట. ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ధాన్యరాశులన్నీ కూడా పంపిస్తూ మనకు కావలసినటువంటివి, మనం నగరంలో మన దగ్గర ఏముండదు, మనం అన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం హాయిగా. కనీసం ఆ కొనుక్కోవడానికి కావలసినటువంటి పంట అంతా కూడా ఆ పల్లె సీమల నుంచి పంపిస్తున్నారు అన్నమాట. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత చీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఇక్కడ మనకి ఈ సెకండ్ స్టాంజాకి సంబంధించినటువంటి ముందు అర్థాలను కొన్ని రాసేసుకుందాం, తర్వాత మిగిలిన అంశాలు కూడా రాసుకోవచ్చు.
వసించు, నివసించు, ఊర్మి, ప్రేమ, లాలించి, బుజ్జగించి, తోబుట్టువులు, తోడ పుట్టిన వాళ్ళు, ఇవి ఇందులో కొంచెం మనం మిగిలినవన్నీ చాలా తేలికపాటి అయినటువంటి పదాలే. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు. వీటిని ఒక్కసారి నోట్ చేసుకోండి, రాసుకోండి. తర్వాత మనము వర్క్షీట్లో అర్థాలు అవి అడిగినప్పుడు రాయడానికి వీలుగా ఉంటుంది. ముందుగా అవి రాయడం నేర్చుకోండి. తర్వాత ఇవి ఈ పక్కని ఇది ఉండే రస్ ఇక్కడ హృదయం, ఎడ, ఎడంద, రాసులు, రాసులు, స్నానపానాలు, చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ, అమంగళం, మంగళం కానిది,
నన్ తత్పురుష సమాసం. స్నానపానాదులు, స్నానము పానము ద్వంద్వ సమాసం. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ అమంగళం, మంగళం కానిది నన్ తత్పురుష సమాసము. నన్ తత్పురుష అన్నప్పుడు ఇలా రాయాలి. చాలామంది పిల్లల్లో నన్ను అన్నప్పుడు ఇలా రాస్తూ ఉంటారు. దిస్ ఈజ్ రాంగ్. నన్ తత్పురుష సమాసము అలా రాయాలన్నమాట. ఇవి సమాసాలుగా రాసుకోండి. తర్వాత అలంకారం. అలంకారాలు ఇందులో ఇప్పుడు ఈ అలంకారాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చెప్తున్నాను. ఈ అలంకారాలు అనేటువంటివి అంటే మనిషికి అలంకారాలు ఏవైతే ఉంటాయో మనం పెట్టుకుంటూ ఉంటాం. దాని ద్వారా మనము ఏ పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చినప్పుడు పెట్టుకుని వెళుతూ ఉంటాం అలంకారం. కానీ కావ్యానికి కూడా కొన్ని అందంగా ఉండడం కోసం కవులు వాళ్ళ రచనల్లో అలంకారాలు అనేటువంటివి వాడడం జరిగిందనమాట. వాటిని ఆ అందం కోసం వాడారు కాబట్టి వాటిని కూడా అలంకారాలు అని పేరు పెట్టుకున్నాడు అనమాట. ఈ అలంకారాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారము. అర్థం వల్ల ఏర్పడే అలంకారానికి అర్థాలంకారమని, శబ్దం ద్వారా అంటే శబ్ద ప్రయోగం ద్వారా వచ్చేటువంటి వాటిని శబ్దాలంకారాలని అన్నారు. ఇప్పుడు నేను ఇవి ఏదైతే ఒకటి అర్థాలంకారము, రెండోది శబ్దాలంకారము. అర్థాలంకారం అంటే అర్థం ద్వారా మనం చెప్పడానికి వీలవుతుంది, శబ్దం ద్వారా మనం గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది శబ్దాలంకారం అన్నమాట. ఇప్పుడు ఈ శబ్దాలంకారానికి సంబంధించినటువంటి ఒక అలంకారము నేను చెప్తాను. ఇది అంత్యానుప్రాస. అంత్యానుప్రాస ఇది నేను మీకు వివరించడానికి ఉన్నాను. ఇప్పుడు ఈ పక్కకి నేను దీని గురించి చెప్తాను, చూడండి. ఈ అంత్యానుప్రాసలో ఇది మన బడి, అక్షరాల గుడి, నేర్పును నడవడి. చూడండి, బడి, గుడి, నడవడి ఇవి మీకు ఏదైతే నేను గీత గీశానో ఆ పదాలను చదువుతుంటే ఒక రకమైనటువంటి రైమింగ్ని, అందాన్ని ఇస్తుంది. శబ్దం ద్వారా ఒక రకమైన అందాన్ని ఇస్తుంది ఆ పదాలకు. ఇది మన బడి, అక్షరాల గుడి, నేర్పును నడవడి. ఇది అంత్యానుప్రాస అంటామన్నమాట. అలాగే ఇంకొక దానికి వెళితే కొందరికి 2 కాళ్ళు, మరికొందరికి 3 కాళ్ళు, ఇంకొందరికి 4 కాళ్ళు.
4 కాళ్ళు. ఇది చూడండి. ఇలాగే చివరిని కాళ్ళు కాళ్ళు కాళ్ళు. కొందరికి 2 కాళ్ళు అంటే సైకిల్ అని అర్థం, కొందరికి 3 కాళ్ళు రిక్షాలు, ఇంకొందరికి 4 కాళ్ళు కార్లు, అలాంటివన్నీ కూడా అందులోకి వస్తాయన్నమాట. ఇవి ఈ రకంగా మీకు ఇవి శబ్దాలంకార అంత్యానుప్రాసానికి సంబంధించి శబ్దాలంకారానికి ఉదాహరణలు. ఇవి 2 కూడా అంత్యానుప్రాస, చివరని ప్రాసగా కుదురుతూ ఉంటుంది, చివరిని ప్రాసలా కలుస్తూ ఉంటుంది కాబట్టి దీనిని అంత్యానుప్రాస అన్నారు. ఓకే, దీన్ని చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు అన్నమాట. చివరిని రైమింగ్గా మీకు కనబడుతూ ఉంటుంది. అలా కల్పించిన సందర్భంలో మీరు దాన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నది అన్నమాట. సరే, ఇక మనము వీటిని తర్వాత వర్క్షీట్ దీనికి పంపిస్తాను, దానిని చేయండి. తర్వాత ఇంట్లో వీటిని చక్కగా ఈ అర్థం ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే మీరు గమనించండి. ఇలా కొన్ని పాటల్లో, సినిమా పాటల్లో కూడా ఎండింగ్లో ఇలా కలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సేకరించడానికి ట్రై చేయండి. మీకు నాలెడ్జ్, సినిమా పాటల మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రయత్నం చేయండి. సినిమా పాటల్లో బాగా దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.